హాయ్ హలో వెల్కమ్ టు దీప్తి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఇంట్లో ఏం కూరగాయలు లేవనుకోండి, ఈజీగా సింపుల్గా చేసేసుకునే రెసిపీ అండి ఈరోజు. చూసారు కదా, కొబ్బరి, వేయించి పెట్టుకున్న శనగకాయ పప్పులు, కొంచెం తెల్లపాయలు, కారము, పసుపు, ధనియాల పొడి, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకున్నానండి. లంచ్ బాక్స్కైనా, ఇంట్లో మనకి ఓపిక లేదు చేసుకునేదానికి, ఏదో ఒకటి కిక్ అనుకున్నా చాలా టేస్టీగా, ఈజీగా, ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ పోసుకుని ఆవాలు, జీలకర్ర, పప్పు దినుసులు, ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక్కటి ఎండుమిరపకాయ వేసి వేయించుకున్నాను. అలా వేయించుకుని ఇంతకుముందు మనం మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి పౌడర్, దాన్ని కూడా వేసేసి పచ్చి వాసన పోయేదాకా దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చూడండి, పచ్చి వాసన పోయేదాకా దాన్ని అలా వేయించుకోవాలి. తర్వాత ఇంకా అన్నం వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే, మొత్తము సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగ ఒక 2 మినిట్స్కి అంతా అయిపోతుందండి. మిక్స్ చేసి పెట్టేసుకొని సాల్ట్ అడ్జస్ట్మెంట్ చూసుకొని ఇంక తినేయడమే. సూపర్ ఉంది.